17వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కొలసీలకు 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. సహోదరి సహోదరులారా, ఎడతెగక ప్రార్థించే వారముగా మనముండాలి. కొంతమంది కొన్ని రోజులు ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు, మరికొన్ని రోజులు అసలు ప్రార్థించడమే మానేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అని. అలాగే మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడు పొందుకోవాలి అనే ఆలోచనే కాకుండా మనం పొందుకున్న వాటి నిమిత్తము కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రభు మన జీవితాలలో జరిగించిన ఏ మేలుని మర్చిపోకూడదు. ముందు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత మన అవసరాల నిమిత్తము ప్రార్థించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రార్థన యందు నిలకడగా ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము మీరే మమ్మల్ని ఆత్మీయముగా బలపరచండి ప్రభువా. బలమైన ప్రార్థన ఆత్మను మాకు దయచేయండి తండ్రి. ఎప్పుడు పొందుకోవాలి అనే ఉద్దేశంతోనే కాకుండా మేము పొందుకున్న వాటి నిమిత్తము కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండి నిలకడగా ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.